హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, సంపూర్ణ నీతి చంద్రిక నుండి కథ సెకండరీగా, నీతి ప్రైమరీగా వివరిస్తూ భాషా సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని కూడా ఆస్వాదించవలసిందిగా మీ అందరినీ స్వాగతిస్తూ చేస్తున్న వీడియోల మాలికలో ఇది కొనసాగింపండి. ముందటి వీడియోలో కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అనేటటువంటి నీతిని ప్రబోధిస్తూ జింకకి కాకి చెప్పినటువంటి కథ. కథలో 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 కథ ఇది. దానిలో దీర్ఘకర్ణం అనే పిల్లి వచ్చి జరద్గవం అనేటటువంటి గ్రద్దకి దగ్గరికి వస్తే గద్ద దాన్ని పట్టి చంపబోయిన స్థితిలో ఇది తనని తాను ప్రజెంట్ చేసుకుంటూ తను చాలా గొప్ప అహింసావాదినని చెప్పుకుంటూ అది అంటే ఇప్పుడు అది చాలా నీతులే చెప్పేసింది. చాంద్రాయణ వ్రతం చేస్తున్నానని, ఎందుకంటే దగ్గరికి వచ్చేసాను ఇక తప్పించుకోలేను అని కపటం మాటలన్నీ చెప్పింది. దానికి గ్రద్ద అన్నది, పిల్లులకు మాంసమందు రుచి మిక్కుటము, ఇక్కడ నా పక్షి పిల్లలున్నవి, అందుచేత నేనట్లు చెప్పి తిని అనగానే పిల్లి రెండు చెవులు మూసుకొని కృష్ణ కృష్ణ అని ఇట్లని. గద్ద అంది, ఇక్కడ నా పక్షి పిల్లలు ఉన్నాయి, నువ్వేమో పిల్లివి, పిల్లికి మాంసం అంటే ఇష్టం ఎక్కువ కాబట్టి నేను అలా అన్నాను అనగానే అచ్చంగా ఇప్పటి రాజకీయ నాయకుల్ని చక్కగా ఈ పిల్లి మాటలతో పోల్చుకోవచ్చు. ఈ పిల్లి గవాలన చెవులు మూసేసుకొని కృష్ణ కృష్ణ అని ఇట్లని. ఎంత పాపము చేసి ఈ పిల్లి జన్మమెత్తి తినో, ఇది చాలక ఈ పాపము సహితము కట్టుకోవలెనా, ఎంత మాట వినవలసి వచ్చెను. ధర్మశాస్త్రము విని నిష్కాముడనై ఇప్పుడు చాంద్రాయణ వ్రతము చేయుచున్నాడను, నేనిట్టి పాపము చేయుదునా, పరస్పర విరుద్ధములైన ధర్మశాస్త్రములు సహితము అహింస పరమోధర్మ అనుటయో అందు ఐకమత్యము కలిగి ఉన్నవి, ఏ హింసగాని చేయక సర్వభూతములందు దయాళులై వర్తించు వారికి స్వర్గము కరస్థము. భూతదయ గలవాడే సర్వధర్మములు చేసినవాడు, అది లేనివాడు చేసియు చేయనివాడే. కడపట తాను చేసిన ధర్మములు తనకు సహాయమై వచ్చును గాని తక్కినది ఏదియు లోకములోనిది తోడరాబోదు. తెలియక చెడిన కాలము పోనిము, తెలిసి ఇంకా చెడుదునా. అడవిలో స్వచ్ఛందముగా మొలిచిన ఏ శాఖముతోనైనా క్షుధ తీర్చుకొని ప్రొద్దుపుచ్చవచ్చును. ఈ పాడు పొట్టకై ఇంత పాపము చేయుటకెవ్వడు పాలుపడును. ఆహా, ఎంత మాటాడితిరి అనగా విని గ్రద్ద కోపము సేయకు, కొత్తగా రాగానే వచ్చిన వారి స్వభావము ఎలాగున తెలుసుకోవచ్చును. అప్పుడు తెలియక చెప్పిన మాట తప్పుగా పట్టబోకు, పోయిన మాట పోనిమ్ము. నీవు యథేచ్ఛగా రావచ్చును పోవచ్చును, మా అక్కడ నిలువవచ్చును, నీకొక అడ్డంకి లేదని చెప్పాను. అనంతరము మార్జాలము జరద్గవముతో మిక్కిలి సఖ్యము కలిగి ఆ తొర్రలో వాసము చేయుచుండెను. ఎంత నేర్పరో చూడండి. గద్ద చేత సెల్ఫ్ సిన్ డిఫెన్స్లో పడేసింది. నేను తప్పు చేశాను అని అనిపించింది గ్రద్ద నోట. ఎన్ని మాటలన్నది, కృష్ణ కృష్ణ, ఎంత పాపం చేసి ఈ పిల్లి జన్మ ఎత్తానో, అజ్జాలకి ఇంకా పాపం చేయవలనా, చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. చాంద్రాయణ వ్రతం అంటే ముందటి వీడియోలో చెప్పు ఉన్నానండి. అలాంటిది నేను ఈ పాపం చేస్తానా. పరస్పరం విరుద్ధమైనటువంటి శాస్త్రాలు కూడా అహింస పరమధర్మం అని చెప్తుంటే ఈ పాడు పొట్టకై అంత పని చేస్తానా. అడవిలో ఉన్నటువంటి ఆకులలైనా తింటాను కానీ నేను హింస చెయ్యను. అంతేకాదు, భూతదయ లేనివాడు ఎన్ని ధర్మకార్యాలు చేసినా చెయ్యనివాడే. భూతదయ ఉంటే ధర్మకార్యాలు చెయ్యనివాడు కూడా చేసినట్టే. నేను నిష్కాముణ్ణై వర్తిస్తున్నాను. ఉపనిషత్తులు, గీత అన్నిటినీ చెప్పి పారేసింది. ఆచరణలో ఇంత కూడా లేదు. కపటి నోట ధర్మశాస్త్రాలు మరింత బాగా పలుకుతాయని కొందరిని చూస్తే అనిపించి ఆ దెబ్బకి పాలతో మూతి కాలిన పిల్లి మజ్జిగ ఊది తాగినట్టు ఆ దెబ్బకి సమాజం నిజంగా ఆచరించి నీతులు చెప్పే వాళ్ళని కూడా అనుమానిస్తుందండి. అది సహజం, కాలధర్మం అనుకోవాల్సిందే.
ఎవరెలాంటి వాళ్ళు అంటే మళ్ళీ ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు అని వేమన శతకం చెప్పుకోవాల్సిందే, సుమతి శతకాలు చెప్పుకోవాల్సిందే. ఇది అంటుందే, ఈ లోకంలో చెడిన కాలం పోని, ఇప్పుడైతే నేను తపస్సు చేసుకుంటున్నాను, చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను, తెలియక చెడిన కాలం పోని, ఇక తెలిసి కూడా చెడిపోతానా అని ఇన్ని మాటలు అనేసరికి అబ్బా ఏ పాపం చేశానో ఇలాంటి మాట మీ నోట నేను మాట పడ్డాను అంటే గద్ద పాపం సెల్ఫ్ డిఫెన్స్లోకి పడిపోయి అయ్యయ్యో తెలియక అన్నాను, నీ గురించి నాకు అర్థం కాలేదు, మాటలకే మొత్తం బోల్తా అంతా మాటలతోనే, చేతులు పరిశీలించాలి అనే ఆలోచన కూడా గ్రద్ద మనసులోంచి వెళ్ళిపోయింది. అంతగా మెస్మరైజ్ చేసేసింది పిల్లి, హిప్నటైజ్ చేసేసింది అనమాట తన మాటలతో. ఇప్పుడు సొసైటీలో చాలామంది చేస్తున్న పని. దెబ్బకి ఆ గ్రద్ద తెలియక అన్నాను, అవి పట్టించుకోకు, నువ్వు యథేచ్ఛగా రావచ్చు, నాతో ఉండొచ్చు అని పర్మిషన్ ఇచ్చేస్తే ఇక పిల్లి ఆ గ్రద్దతో పాటే ఆ త్వరలో నివసిస్తూ తర్వాత తన నిజరూపం ఎలా బయటపెట్టిందో, దాంతో గ్రద్ద బ్రతుక్కి ఎలాంటి తిప్పలు వచ్చాయో తెలుసుకుంటే మనం కూడా సమాజంలో ఈ పిల్లి లాంటి వాళ్ళని గుర్తించి గద్దలాగా బ్రతుకు తెల్లారకుండా కాపాడుకోగలం మనల్ని మనం, మన భవిష్యత్తుని కూడాను. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు spread the truth of either spying or spirituality up to the roots of this society to win this war with wisdom as weapon. www. అదేవిధంగా భావి తరాల కోసం, ప్రకృతి ప్రశాంతత కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని సమర్థించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.